హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి వెళ్ళే 4 జట్లు ఇవే. అయితే ఏ జట్టుకి ఏమేమి అవకాశాలు ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్తో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో అన్ని మ్యాచ్లు మాత్రం అయితే రసవత్తంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్స్ మ్యాచ్ దగ్గర పడుతున్నట్టు కొద్దీ జట్ల మధ్య మాత్రం అయితే పోటీ మాత్రం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే 10 మ్యాచ్లు 8 విజయాలతోని 16 పాయింట్లు టాపర్గా ఉండడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ చేరినట్టే. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం ఏ గణాంకాలు లేకుండా ప్లే ఆఫ్ చేరుతుంది 18 పాయింట్లతోటి. ఆ తర్వాత స్థానం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి 10 మ్యాచ్లు 7 విజయాలతోని 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జాయింట్ 10 మ్యాచ్ల్లోని 6 విజయాలతో 12 పాయింట్లతోటి మూడో స్థానంలో కొనసాగుతుంది. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లోని 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 10 మ్యాచ్ల్లోని 5 విజయాలు 5 అపజయాలతోని 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 11 మ్యాచ్ల్లోనూ 5 విజయాలతోని 6 ఓటములతోటి 6వ ప్లేస్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ప్లే ఆఫ్కు అర్హత సాధించింది ఒక రాజస్థాన్ రాయల్స్ మాత్రమే అర్హత సాధించిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. 4 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ గెలిచినా కానీ రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ప్లే ఆఫ్ చేరుతుంది. ప్లే ఆఫ్ చేరే ఫస్ట్ జట్టు వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కోల్కతా నైట్ రైడర్కి అయితే ఉండడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలతోని 14 పాయింట్లతోని దూసుకొని పోతుంది. కోల్కతా నైట్ రైడర్ ఇంకా 4 మ్యాచ్లు ఉండడం జరిగింది. 4 మ్యాచ్లో కేవలం ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్ చేరుతుంది కోల్కతా నైట్ రైడర్ మాత్రం. అయితే ప్లే ఆఫ్ చేరే జట్టు వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ అని చెప్పుకోవచ్చు. 10 మ్యాచ్లు కేవలం ఒక్కో మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కేకేఆర్కి మాత్రం. అయితే ఆ ఫస్ట్ 2 స్థానాలు రాజస్థాన్ రాయల్స్, అదేవిధంగా సెకండ్ స్థానం వచ్చేసరికి కేకేఆర్కి అయితే 2 స్థానాలు ఫలితమయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మిగిలిన 2 స్థానాల కోసం 3 జట్లు మాత్రమైతే గట్టిగా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అది ఎల్ఎస్జి, అదేవిధంగా ఎస్ఆర్హెచ్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే గట్టిగా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన 2 స్థానాలకు వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 12 పాయింట్లతోనే 3వ పొజిషన్లో ఉంది. లక్నో సూపర్ జాయింట్కి 4 మ్యాచ్లు ఉండడం జరిగింది. అందులో లక్నో సూపర్ జాయింట్ 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. 10 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ 4 మ్యాచ్లు కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ పాయింట్ పట్టుకొని చూసుకుంటే 10 పాయింట్స్ మాత్రమే ఉండడం జరిగింది. ప్లే ఆఫ్ చేరాలంటే మినిమం ఇంకా 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి చెన్నై సూపర్ కింగ్ మాత్రం. అయితే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్కి ఉన్నాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్ తర్వాత జరగబోయే 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్కు 70% మాత్రమే ఛాయిస్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏదైనా అద్భుతం జరిగితే ఢిల్లీ క్యాపిటల్ అయితే చేరుతుంది, లేదంటే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అవుతుంది. ఒక 2 స్థానాల కోసం అయితే 3 జట్లు తీవ్రంగా పోటీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్, సిఎస్కే మధ్యన తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 జట్లకు తర్వాత జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఈ 3 జట్లు ప్లే ఆఫ్కి వెళ్ళే 2 జట్లు ఏముంటాయో చూడాలి. ఎల్ఎస్జి ఉంటుందా, ఎస్ఆర్హెచ్ ఉంటుందా, సిఎస్కే ఉంటుందని అయితే చూడాలి. ప్రజెంట్ ఉన్న జట్ల ప్రదర్శన ప్రకారం చూస్తుంటే ప్లే ఆఫ్కి వెళ్ళే 4 జట్లు మాత్రం అయితే ఇవే ఉండబోతున్నాయి. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్, సెకండ్ పొజిషన్లో కోల్కతా నైట్ రైడర్స్, థర్డ్ పొజిషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఫోర్త్ పొజిషన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్. ఈ 4 జట్లు మాత్రమైతే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత మ్యాచ్లో వీళ్ళ జట్ల ప్రదర్శన ఆధారంగా మాత్రమే ఇది 4 జట్లు ప్లే ఆఫ్కి వెళ్తాయని అయితే చెప్పడం జరుగుతుంది. ఐపీఎల్ 2024లో ఏ జట్లు ప్లే ఆఫ్ చేరుతాయి అనేది అయితే మీరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.